స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సుని చేస్తానన్నారు, చేశారు. జగన్ నా వల్ల కాదన్నాడు. చంద్రబాబు నాయుడు అవుతుందన్నారు, చేశారు. అంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే కర్ణాటక ప్రభుత్వం చేయగలిగింది, తెలంగాణ ప్రభుత్వం చేయగలిగింది, ఇక్కడ చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు లాంగ్ టూర్ బస్సులు కూడా అంటే ఇతర ఊళ్ళకి, ఇతర జిల్లాలకి, దూర ప్రాంతాలకు కూడా అలౌడ్ ఉంది. బట్ ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఉట్టి పల్లె వెలుగు, ఆ తర్వాత సిటీ బస్సులు ఇంతవరకే అవకాశం ఉంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు కొన్ని లాంగ్ జర్నీకి వెళ్ళే వాటి వరకు అలౌ చేశారు. అవి అతి తక్కువ ఉన్నాయి. అది అప్పుడు జగన్ కూడా విమర్శించింది చూసాం. అయితే త్వరలో ఎలక్ట్రిక్ ఏపీ బస్సులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున ఒక 1000 కొంటున్నారు. ఆ ఎలక్ట్రిక్ ఏపీ బస్సుల్లో మాత్రం స్త్రీ శక్తి పథకం పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా తాడిపత్రిలో ఆర్టీసీ డిపోని పరిశీలించడానికి వెళ్ళినటువంటి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి. ఏది వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడినప్పుడు ఈ బస్సులో 300 తిరుపతికి, మిగిలిన 700 బస్సులు 13 ప్రాంతాలకి పెట్టబోతున్నారట.